అవునా కదా? చాలా ప్రమాదం ఇది. 23వ కీర్తన చాలా మందికి ఫేవరెట్. దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట పడుతున్నాయి, నా వెంట వచ్చుచున్నాయి అన్నాడు. ఈయన దేవుని వెనకాల పడుతున్నాడు, ఆయనకి మిగతా అన్ని ఆయన వెనకాల పడ్డాయి, అంతే. సింపుల్ గా చెప్పాలంటే మనం చేయవలసింది కూడా అదే. దేవుణ్ణి పక్కన పెట్టి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఆరాధన లేదు, ప్రార్థన లేదు, బైబిల్ స్టడీ లేదు. ఆరాధనలో ఉన్నా సరే కొన్నిసార్లు అరకొరగా, సగం సగం, ముందు సగమో లేదా వెనక సగమో. కారణాలు ఏదైనా కావచ్చు. బిజీ 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 బిజీ, వేరే వేరే పనులు. ఏమైపోతా ఉంది? వెరీ డేంజర్ ఇది, వెరీ డేంజర్. సరే, యేసుప్రభు ఆ మాట చెప్పి వెంటనే ఒక ఉపమానం మొదలు పెట్టాడు యేసయ్య. ఇక్కడే 12వ అధ్యాయంలోనే ఒక ధనవంతుడు ఉన్నాడంట, వాడికి చాలా పండిందంట. బాబు ఎంత ఎక్కువ పండేసింది ఈసారి, మరి అంతా తెచ్చిపెట్టడానికి ఈ కొట్టాలు సరిపోవు అని చెప్పి వాడు ఏమనుకున్నాడంట, ఉన్నవన్నీ ఓడగొట్టేసి మళ్ళీ పెద్దవి చేస్తాను, వాటిల్లో దాచిపెట్టుకుంటాను అనుకుని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి సంతోషించుము అని చెప్పుకున్నాడంట 19వ వచనంలో. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆ రోజు రాత్రే నీ ప్రాణం అడిగాడు. మరి ఇప్పుడు ఈ పెద్ద కొట్టాలు దాచుకునే అన్ని ఏం చేసుకుంటారు నువ్వు అని ఒక ప్రశ్న పెట్టాడు అక్కడ. 21వ వచనము మనందరము చదువుదాం, ఒకసారి చదవండి. 21. దేవుని ఎడల ధనవంతుడవు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండును అని చెప్పాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, లోకరీతుగా ధనవంతులము, దేవుని ఎడల ధనవంతులము కావాలి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ దేవుని ఎడల ధనవంతులమైతే ఆటోమేటిక్ గా మిగతా ఎంట వస్తాయి. సీక్రెట్ అక్కడ ఉంది. మనమేమో లోకము ఎడల ధనవంతులం కొరకు పనిగడతా ఉంటే దేవుని ఎడల దరిద్రులం అవుతా ఉంటాం. ఉండే కొద్దీ దివాలా కొట్టేశారంటారు చూసారా? దేవుని విషయాల్లో దివాలా కొట్టేస్తాం. మనము దేవుని ఎడల ధనవంతులము అవుతున్న కొలది లోకరీతిలో విషయాలు అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. అదే మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్పేది. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ, అదేదైనా సరే అన్నిట్లో అన్నీ ఉన్నాయి, ఆ అన్ని ఏం చేస్తాయంట? మీకు ఆటోమేటిక్ గానే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి? దేవుని ఎడల ధనవంతుని అవటానికి నేనేం చేయాలి? లోకరీతిగా ధనవంతులు అవటానికి ఎన్ని ప్లాన్స్ ఉంటాయి, ప్రతిరోజు ఎన్ని గంటలు వర్క్ చేయాలి. ఊరికి అవుతారా ధనవంతులు? ఎవరన్నా ధనవంతుని వెళ్ళి అడగండి, వాడి ముందు మైక్ పెట్టి వాడిని ఇంటర్వ్యూ చేయండి, ఏమంటాడు? హార్డ్ వర్క్ అంటాడు, ప్లానింగ్ అంటాడు, స్కెడ్యూల్ అంటాడు. మరి దేవుని విషయాల్లో ధనవంతులు అవ్వాలంటే కూడా ఏం కావాలి? మనకి స్కెడ్యూల్ ఉండాలి. దేవునితో నేను గడిపే సమయం, కుటుంబంతో గడిపే సమయం, సంఘంతో గడిపే సమయం, స్కెడ్యూల్ ఏది? ఇది అయిపోయాక చూద్దాం, ఇది అయిపోయాక చేద్దాం అనే వైఖరి వచ్చేసింది ఈ దినాల్లో. హార్డ్ వర్క్ ఏది? క్వైట్ టైం అంటే ఏదో 10 వచనాలు చదివి అవగొట్టేసి మమ అన్నట్టుగా ఆమెను చెప్పేసుకునే దగ్గర నుంచి హార్డ్ వర్క్, ఇంకా నేను ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలని నేర్చుకోవటానికి ఇంకా ఏం చేయాలి? హార్డ్ వర్క్ ఏది? అది నేర్చుకోవడానికి కావచ్చు, నేర్చుకున్న దానిని ఇప్పుడు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు క్వైట్ టైంలో దేవుడు ఒక విషయం మాట్లాడాడు, దాన్ని ఇప్పుడు చేయాలంటే నాకు టఫ్ అది, ఎందుకంటే కొన్ని వదిలిపెట్టమంటాడు, నాకు అది కష్టం. కానీ అది హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి. కొన్ని వద్దు అంటాడు, ఆపాలి, కొన్ని చెయ్యి అంటాడు, మొదలు పెట్టాలి. హార్డ్ వర్క్ ఇది. దేవుని ఎడల ధనవంతుడిని అవటానికి హార్డ్ వర్క్ చేయాలి, ఆటోమేటిక్ గా కాదు ఇది. యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్పారు, దేవుని ఎడల ధనవంతుడు కావాలి, చూసుకోండి మీ ఇష్టం అన్నాడు. సో ఈ ఎగ్జాంపుల్ తో మనము ఈ ఈ ఈ వ్యక్తిని క్లోజ్ చేసి నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. రండి, నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. 9 నుంచి 12 వచనాలలో గనక మనం చూస్తే, ఎందుకు దేవుని ఎడలే ధనవంతుడు కావాలి అనంటే, ఎందుకు వీడికి 7-8 వచనాలలో తృప్తి లేదు అనంటే, ఏ ఫిజికల్ విషయం, భౌతికమైన విషయము కూడా ప్రాణానికి తృప్తిని ఇవ్వలేదు. ఆ యొక్క అంతరంగికమైనటువంటి తృప్తిని ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. కాబట్టి
మనము దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన నీడ్ ఉంది. వాడికి ఎందుకు తృప్తి లేదు అని అంటే, తృప్తి ఇవ్వగలిగింది భౌతికమైనది ఏది మానవునికి తృప్తి ఇవ్వలేదు. తృప్తి ఇవ్వగలిగినది దైవం కాబట్టి ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వాడికి ఈ తృప్తి అనేది దొరికేటువంటి అవకాశం ఉంది. సో 2 ఏరియాస్ ని మనము క్వశ్చన్ చేసుకోవాలి. మన యొక్క పొజిషన్స్ ని, అలాగే మన యొక్క ప్రయారిటీస్. ఈ 7-8 వచనాల్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మనల్ని మనం వేసుకోవాల్సిన 2 ప్రశ్నలు ఏంటంటే, ఒకటి మన పొజిషన్స్, రెండవది మన యొక్క ప్రయారిటీస్. మన ప్రాధాన్యతలను ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా మన యొక్క పొజిషన్స్ ని కూడా మనము ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి దేవుని వెలుగులో. అప్పుడు దానికి జవాబు దొరికితే మంచిది. ఈ 2 ప్రశ్నలతో మనం 9వ వచనంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఒకడున్నాడంట, సరే ఇక్కడ ఇద్దరి దగ్గరికి వచ్చాడు. ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అనేటువంటి విషయాన్ని తీసుకుని వచ్చాడు. సో ఎలాగైతే ఇప్పుడు ఒంటరిగాడిని గురించి మాట్లాడాడో, ఇప్పుడు ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి ప్రమాదం గురించి చెప్పి ఇప్పుడు వెంటనే ఏమన్నాడంటే, ఒంటిగాడే ఉండటం కంటే ఇద్దరు కలిసి ఉండటం అనేది ఏమన్నాడు? మంచిదన్నాడా? గొప్పదన్నాడా? ఏమన్నాడు? గట్టిగా చెప్పు. మేలు. మేలు, ఇట్ ఈస్ గుడ్. ఇద్దరు అనేది ఇది చాలా మంచిది, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సరే, సో మొట్టమొదటిది మనం అక్కడ చూసింది ఏంటి? రిచెస్, పొజిషన్స్, రిలేషన్షిప్స్ 2 ఉన్నాయి. సో 7-8 వచనాల్లోనేమో రిచెస్ అనేవి రిలేషన్షిప్స్ ఏం చేసినాయి? ఓవర్కమ్ చేసేసి. అందుకని ఇక్కడేం చెప్తున్నాడు? దానికన్నా కూడా రిలేషన్షిప్స్ అనేవి ముఖ్యం. ఇప్పుడు 9-12 వచనాల్లో రిలేషన్షిప్స్ ఓవర్ రిచెస్ అనే విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇదేదో కేవలము వివాహానికి, భార్యాభర్తలకి సంబంధించినటువంటి వర్తమానం లాంటిది కాదు. ఇది పక్కన వాళ్ళతో రిలేషన్ అనే దాని గురించిన ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ తీసుకుని వస్తా ఉన్నాడు. ఎందుకు ఇంకొకరి యొక్క సహవాసము, పక్కన ఇంకొకరు అనేది దాని యొక్క అవసరత ఏంటి? ఎందుకు తీసుకొస్తున్నాడు ఇట్లాంటిది? చెప్పండి. దీనివల్ల పైన ఆ ఒంటరిగాడు ఎందుకు అనేది చెప్పి ఇప్పుడు ఒంటరిగా ఉండేటువంటి రిస్క్లు ఏంటో చెప్తున్నాడు. ఒంటరిగా ఉండటం వల్ల కొన్ని రిస్కులు ఉంటాయా? కొన్నిసార్లు ఒంటరిగా బయటికి పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్తాం, అవునా? ఒకవేళ వాళ్ళు కొత్త ప్లేస్కి వెళ్తున్నా, ఒకవేళ అందులోనూ ఈ రోజుల్లో ఆడపిల్లలకి మరీ చెప్పి పంపించాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో కొన్ని జాగ్రత్తలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏం చెప్తాం? నేను చాలా సార్లు బయటకు వెళ్ళినప్పుడు, ఇంతకు ముందు, ఇప్పుడంటే కంటిన్యూస్ గా పక్కన రూమ్ లో ఉంటున్నారు, చాలా సార్లు బిల్డింగ్ మొత్తానికి నీళ్ళ ఒక్కటే ఉండేది, చాలా సార్లు వదిలేసి అటు ఇటు పోయినప్పుడు అక్కడ వాళ్ళు అడిగేవాళ్ళు, ఎవరున్నారు తోడు అంటే, ఎవరు లేరు, తను ఉంది ఇంట్లో అనేవాడిని. అంటే అట్లెట్లా వదిలేసి వచ్చావు, ఎవరన్నా తోడుంటే బాగుంటది కదా, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఒంటరితనంలో ఏదో రిస్క్ అనేది ఉండే అవకాశం ఉంటది అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. సో ఒంటరితనంలో ఉండేటువంటి రిస్క్లు ఏంటో, అదేవిధంగా దాని వలన ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి, 2 చెప్పాడు ఇక్కడ సొలొమోను. ఇప్పుడు రండి ఇక్కడికి. మొదటిదేంటి? సరే, ఇందాక ఒక సబ్ హెడ్డింగ్ చెప్పాను కదా, అవుట్లైన్. ఒకవేళ మళ్ళీ ఇంకొక సబ్ హెడ్డింగ్ రాసుకోవాలని అంటే, మొదటి 3 వచనాలకి నో కంఫర్టర్, ఆదరించేవాడు ఎవడు లేడు. 4-5-6 వచనాలకి నో రెస్ట్, వీడు ప్రయాసపడుతున్నాడు కానీ ఏం లేదు, వీడికి రెస్ట్ అనేది లేదు. ఇప్పుడు 7-12 వచనాలకి ఒక అవుట్లైన్ కనుక మనం రాసుకోవాలంటే, నో కంపానియన్, సరైనటువంటి సహకారి లేడు, నో కంపానియన్.
నో కంఫర్టర్, నో రెస్ట్ అండ్ నో కంపానియన్. ఆ విషయాలని ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఒంటరిగా ఐసోలేట్ గా ఉండటం వలన ఉండేటువంటి డేంజర్స్ ఏంటో ఆ వచనంలో ఉన్నవి చూసి మీరే చెప్పండి. ఏమేమి ఉన్నాయి డేంజర్స్? అది 11, 12 3 వచనాల్లో డేంజర్స్ చెప్పాడు. అది చెప్పండి. వాటిని చదివి ఏ డేంజర్స్ ఉన్నాయి ఒంటరిగా ఉండటం వలన చూసి చదివి చెప్పడానికి ఎంతసేపు చెప్పండి. అది ఇద్దరు ఉన్నప్పుడు ఒకడు పడిపోతే ఇంకోటి లేపుతాడంట. ఓకే, నేను రిస్క్ అడుగుతున్నా. ముందు అందరూ పడే అవకాశం ఉందా? పడతారు. ఉపయోగం ఏంటి అక్కడ? రిస్క్ ఏంటి? ఈడు పడతాడు. ఉపయోగం ఏంటి? రెండోవాడు ఉండటం వలన ఆ పడినోడిని లేపేటువంటి అవకాశం ఉంది. రిస్క్, ఉపయోగం రెండింటిని చూడండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఒంటరిగా ఉండటం వలన రిస్క్ ఏంటి? ఇద్దరు ఉండటం వలన ఉపయోగం ఏంటి? ఇంతసేపా? ఒక్కొక్క వచనంలో చూడండి. సరే 10వ వచనం చెప్పారు, 11లో ఏముంది? ఒంటరిగా ఉండటం వలన వాడికి చలి పెడుతుంది, ఇద్దరు ఉండటం వలన వాడికి ఉపయోగం ఏంటి? వాడికి వేడి అనేది కలుగుతుంది, వెట్ట అనేది కలుగుతుంది. కోల్డ్ నైట్స్ లో వాడికి ఏం కలుగుతుంది? వెట్ట అనేది కలుగుతుంది. 12వ వచనంలో ఏం కనబడుతుంది? అక్కడ ఉన్నటువంటి రిస్క్ ఏంటి? లాభం ఏంటి? చెప్పండి. ఏంటి? వీక్ అవుతారు. ఒంటరిగా ఉన్నప్పుడు వీక్ అయినప్పుడు. ఓకే, సరే, అక్కడ ఉన్న విషయాలు చెప్పండి. వీక్ అవటం తర్వాత 12వ వచనంలో ఏముంది? డేంజర్ ఏంటి? దొంగలు, అదే కదా డేంజర్. ఒకడు వచ్చి దోచుకోవడానికి వచ్చి మీద పడ్డాడంట, రాబర్, దొంగ అనేవాడు. అది ఒంటరిగా ఉన్నప్పుడు రిస్క్. దొంగలు కూడా ఎవరిని దోచుకోవడానికి ఇష్టపడతారు? 10 మంది ఉన్నప్పుడు వస్తారు వాళ్ళు. వీడు సపరేట్ అయితే చూద్దాం, వీడి మెడలో లాక్కెళ్ళిపోదాం, లేదా వీడి మీద పడి కొట్టి దోచుకెళ్ళిపోదాం. సమరైడ్ కాంటెక్స్ట్ లో జరిగింది అదే కదా. వాడు ఒంటరిగా వెళ్తుంటే వాడి మీద పడి కొట్టేసి వాడిని దోచేసుకున్నారు. సో ఒంటరిగా ఉండటం వలన ఉండే రిస్క్ ఏంటి? దొంగ వచ్చి మీద పడి నిన్ను కొట్టి నిన్ను దోచుకుంటాడు, సాతానుడు, ఆ దొంగ. ఇద్దరు ఉండటం వలన ఉపయోగం ఏంటి? కొన్నిసార్లు వాడు వచ్చి నీ మీద పడుతున్నప్పుడు రెండో వాడు ఉన్నాడు కదా పక్కన, వాడేం చేస్తాడు? వాడిని నీ మీద నుంచి లాగి అవతలిసిరేసి నిన్ను పైకి లేపే ప్రయత్నం, వాడిని ఎదుర్కొనే దానిలో నీకు సహాయం చేసే ప్రయత్నం ఈ పక్కన ఉన్నటువంటి రెండో వ్యక్తి నీకు చేస్తా ఉంటాడు. సో ఇక్కడ ఈ 3 వచనాల్లో కూడా 3 డేంజర్స్ కనిపిస్తున్నాయి నువ్వు ఒంటరిగా ఉండటం వలన. అదే సమయంలో ఇద్దరుగా ఉండటం వలన ఉండేటువంటి ప్రయోజనాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఏది మంచిది? ఒంటరిగా ఉండటమా, ఇద్దరుగా ఉండటమా? చెప్పండి. కానీ ఈ రోజుల్లో ఒంటరితనం ఎంత ఇష్టమో తెలుసా మనిషికి? ఈ రోజుల్లో బాగా పెరిగింది అది. ఒకే రూమ్ లో ఉన్నా సరే ఒంటరిలే ఇల్లు. వాడి ఫోన్తో వాడుంటాడు, వీడి ఫోన్తో వీడుంటాడు, సంబంధమే లేదు. ఒకే ఇంట్లో ఉన్నా సరే, ఈవెన్ ఒకే గదిలో ఉన్నా సరే. ఒకవేళ ఇంకో వ్యక్తి, అప్పటిదాకా నువ్వు ఒంటరిగా ఉన్న గదిలోకి ఇంకో వ్యక్తి వస్తే వీడు మళ్ళీ అటు వెళ్తాడు. అవునా కదా? ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది, నాకు తెలుసు. ఒకవేళ హాలు బెడ్రూమ్ ఉంది, ఒకవేళ ఒకళ్ళు బెడ్రూమ్ లో ఒకళ్ళు హాల్లో ఉన్నారు. హాల్లో వాళ్ళు ఇటు వచ్చారనుకో బెడ్రూమ్ లో వాళ్ళు అటు వెళ్తారు, బెడ్రూమ్ లో వాళ్ళు ఇటు వచ్చారనుకో వీళ్ళు హాల్లోకి వెళ్తారు. మనిషి ఏం కోరుకుంటున్నాడు? నాకు ఒంటరితనం కావాలి. ఐసోలేషన్ అనేది చాలా చాలా డేంజర్. మనము వ్యక్తులకి దూరంగా తిరుగుతున్నాము, అది ఫ్యామిలీలో అయినా సరే, ఈవెన్ సంఘానికైనా సరే. కేవలము సండే వచ్చి పోయే వాళ్ళలాగా ఉంటే మాత్రం
మొహమాటం లేకుండా చెప్తున్నాను, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. వారంలో ఏదో ఒక టైంలో ఇంకొక బిలీవర్తో, సేవకులతో కావచ్చు, తోటి విశ్వాసతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఫెలోషిప్ ని కానీ మనం కలిగి లేకుండా మనం ఒంటరిలాగా ఉంటున్నాము అన్నట్లయితే గనక అదే చూపిస్తుంది నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావు, రిస్క్ లో ఉన్నావు. మనకి ఫెలోషిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ సంవత్సరం ప్రభు మన ముందు పెట్టారు, సమాజంగా కూడట మానుకోవటంలో మక్కువ ఎక్కువైన రోజులు ఇవి. అందుకనే మానద్దు అని హెచ్చరిస్తున్నటువంటి ప్రభు యొక్క మాటని సీరియస్ గా తీసుకుందాం. కాబట్టి ఈ 3 ప్రమాదాలు ఉన్నాయి, రిస్క్లు ఉన్నాయి, అదే సమయంలో ఈ 3 ఉపయోగాలను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మన పక్కన ఇంకొక వ్యక్తి ఉండేటువంటి ఒకసారి బెనిఫిట్స్ ని ఒకసారి ఊహించండి. ఏం ప్రయోజనాలు ఉంటాయి? సే ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు అనగానే సాధారణంగా ఈ ప్యాసేజ్ని మ్యారేజెస్ గుర్తు చేసుకుంటాం కాబట్టి 3 పేటలు అనేది, ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరకు వస్తే భర్త భార్య. సో వీళ్ళిద్దరి యొక్క కంపానియన్షిప్ లో ఒకరికొకరు బెనిఫిట్ అవుతుంటారా, అవరా? ఇంకా ఒంటరిగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు తొందరగా, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి కొంచెం తొందరగా అర్థం అవుతుంది. నా భర్త నా లైఫ్ లో లేకపోతే, లేదా నా భార్య నా లైఫ్ లో లేకపోతే నేనేంటి అని ఒకవేళ ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ వల్ల మనం పొందుతున్న బెనిఫిట్ ఏంటో. ఈవెన్ పెళ్లిగాలు వాడైనా సరే, నా సహోదరుడు నా పక్కన లేకపోతే, నా సహోదరి నా పక్కన లేకపోతే వాళ్ళ వల్ల నేను పొందుతున్నటువంటి బెనిఫిట్ ఏంటి అనేది కనుక మనం ఆలోచన చేయకపోతే అక్కడ మనకు తెలుస్తుంది. అందుకనే మనము ఇప్పుడు వ్యవసాయం అనేది కల్టివేషన్ అంటాం కదా, ప్రయాసపడితేనే అది పండిద్ది, ఎదుగుద్ది, పంట చేతికి వస్తుంది. రిలేషన్షిప్స్ ను కూడా మనం కల్టివేట్ చేయాలి. వీ హ్యావ్ టు కల్టివేట్ క్లోజ్ రిలేషన్షిప్స్. ఇది కూడా ప్రయాసపడితేనే అవుతుంది. ఆటోమేటిక్ గా నేను చేతులు ముడుచుకొని కూర్చొని, లేదా నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటే రిలేషన్షిప్స్ బిల్డ్ అవ్వవు. ప్రయాసపడాలి దాని కొరకైనటువంటి పైనేమో ఒంటరిగా నాకు ఎవడొద్దు అని ఒంటరిగా పరిగెడుతున్న వాడి దగ్గర నుంచి నువ్వు ఖచ్చితంగా రిలేషన్షిప్స్ ని కల్టివేట్ చేసుకోవాల్సిన అవసరత ఉంది అనేది 9 నుంచి 12 వచనాలలో మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి లెసన్. సో ఆ క్రమంలో ఒక మాటను తీసుకుని వచ్చాడు 3 పేటల ద్వారా. ఈ 3వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే సాధారణంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఈవెన్ మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఆ కనబడినటువంటి 3వ పేటగా దేవుడు గనక లేకపోతే మళ్ళీ ఇద్దరు రిలేషన్షిప్ లో అక్కడ కూడా ఏం డేంజర్ ఉంది. సో ఈ రిలేషన్షిప్స్ దేవుణ్ణి బట్టి కలిగి ఉన్నటువంటి 3వ వ్యక్తిగా దేవుడు కూడా ఆ యొక్క రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు అక్కడ అర్థమవుతుందా? సో ఆ యొక్క సంబంధాల్లో దైవాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. దైవికమైనటువంటి, ఇంకా చెప్పాలంటే దైవికమైనటువంటి సంబంధాలని మనము కల్టివేట్ చేసుకోవాల్సిన, డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకతని ఈ వాక్య భాగం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొన్ని కారణాలు చూద్దాం. ఎందుకు ఇద్దరి కంటే, ఒకళ్ళ కంటే ఇద్దరు కూడి ఉండట మేలు అని అంటే, మొట్టమొదటిది మ్యూచువల్ ఎంకరేజ్మెంట్. మ్యూచువల్ అంటే ఏంటి? ఒకరికొకరు, వాడి వలన నేను, నా పక్కనున్న వ్యక్తి వలన నువ్వు, నేను, ఒకరికొకరు మ్యూచువల్ గా ఏముంటది? ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు నేను డల్ అవుతాను, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు డల్ అవుతారు, నేను ఎంకరేజ్ చేసే వ్యక్తిగా ఉంటాను. ఇద్దరము డల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? మీరేం డల్ అవుతారులే అన్న అంటారు. ఖచ్చితంగా ఉంది. సో ఇద్దరి ఉండటం వలన కలిగేటువంటి మొట్టమొదటి విషయము ఏంటి అని అంటే మ్యూచువల్ ఎంకరేజ్మెంట్, ఒకళ్ళకొకళ్ళకి పురికొల్పు లేదా ప్రోత్సాహము. రెండవదిగా మనకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి? అక్కడున్న వచనాలను ఆధారం చేసుకుని చెప్తే
మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ మాత్రమే కాదు, రెండవదిగా మనకు కనబడేది ఏంటి అంటే మ్యూచువల్ సపోర్ట్. అందుకనే ఒకడు పడిపోయాడంట, వెంటనే రెండో వాడు సపోర్ట్ ఇచ్చి వాడిని లేపుతున్నాడు. సో మొదటిదేమో మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ అయితే రెండవది మ్యూచువల్ సపోర్ట్. కొన్నిసార్లు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, కొన్నిసార్లు మనం వాళ్ళకి సహాయం చేసేవారుగా లేదా సపోర్ట్ చేసేవారుగా ఉండటం, మ్యూచువల్ సపోర్ట్. ఇంకా ఏం కనబడుతుంది అక్కడ? మూడవగా ఏం చూసాం, ఒక దొంగ వచ్చి పడ్డాడంట మీద. ఇక్కడేముంది? మ్యూచువల్ ప్రొటెక్షన్. ఎవడో వచ్చి హాని చేయడానికి ప్రయత్నం చేస్తే ఒకసారేమో వాడు నన్ను కాపాడుతున్నాడు, ఇంకొకసారేమో నేను వాడిని కాపాడే వ్యక్తిగా. ఒకరిని బట్టి ఒకరికి మ్యూచువల్ గా ఏముంది? ప్రొటెక్షన్, భద్రత. ఇది ఒంటరిగాడికి ఉంటుందా? ప్రొటెక్షన్ అనేది మ్యూచువల్ ప్రొటెక్షన్ ఉంటుందా? ఒంటిగాడికి సపోర్ట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది చాలా అవసరము అనే విషయాన్ని ఇక్కడ సొలొమోను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమండి, సొలొమోనుకి అంతమంది భార్యల్లో లేకపోతే ఆయన చరిత్ర అంతా మనకు తెలుసు, బైబిల్ ఎరిగిన వారంగా. ఇంతమంది చుట్టూ ఉన్నా సరే ఆయన ఏం ఫీల్ అయ్యాడు? చెప్పండి, ఏం ఫీల్ అయ్యాడు? ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్స్ లో దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేదో, అన్య రాజుల కుమార్తెల్ని తీసుకొచ్చి రాజకుమారుల్ని చేసుకోవడం మొదలు పెట్టాడో, దైవికమైనటువంటి వాళ్ళని వదిలేసి, ఈయన లైఫ్ లో ఏమైపోయింది? పేరుకైతే ఉన్నారు ఇద్దరు, ఆ మూడవ వ్యక్తి లేడు అక్కడ. దైవికమైనటువంటి సంబంధం కాదు అది. సో దట్ ఆయన లైఫ్ ఏమైపోయింది? అంత అయోమయం, గందరగోళం, అంత బాధ, అంత నొప్పి, జీవితం వెళ్ళబుచ్చుతా ఉన్నాడు. లోకమంతా సొలొమోను గురించి ఆహా ఓహో అంటున్నారు, ఆయన మాటల్ని, ఆయన జ్ఞానాన్ని. కానీ ఆయన వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేసరికి ఆయన మాటల్లోనే 3 అధ్యాయాలు చదివి 4వ అధ్యాయానికి వచ్చాం. మొదటి 2 అధ్యాయాల్లో ఎన్ని చెప్పాడు ఆయన పెయిన్ గురించి? అందరూ ఏమో ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు, వాస్తవంగా నేనేంటో వినండి అని ఆయన మాటల్లోనే చెప్పాడు. సో సంబంధాల్లో, అందులోనూ దైవికమైనటువంటి సంబంధాలు అనేవి డెవలప్ చేసుకోవాల్సిన అవసరత ఈ దినాల్లో చాలా ఉంది. దైవాన్ని అడ్డు పెట్టుకొని రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి ఈ రోజుల్లో. మధ్యలో బూచిని చూపించి పిల్లలకి పాత రోజుల్లో చందమామం చూపించి అన్నం పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో అంత ఓపిక లేదు, తల్లులకి బయటకు కూడా రావట్లేదు కదా, ఇప్పుడు అంతా మొబైల్స్ చూపించి పెడుతున్నారు. ఏదో ఒక బూచిని చూపించి ఇక్కడ పని జరిగించినట్టుగా అలా చేయకూడదు. రిలేషన్షిప్స్ లో ఖచ్చితంగా దైవము ఉండి తీరాలి, లేకపోతే ఆ సంబంధం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంది. సరే, ముందుకెళ్లే ముందు ఇక్కడ మనం గనక కొన్ని ఆలోచన చేస్తే, వీళ్ళు ఏం చేస్తా వచ్చారు? ఈ యొక్క ఇద్దరిని గనక మనం చూస్తే ఏ ఏరియాస్ ని ఎఫెక్ట్ చేస్తా వచ్చారు గనక మనం చూస్తే ఏం కనబడుతుంది? 2 are better than 1 when it comes to working. పని చేసే విషయంలో ఒక పనిని ఒకడే చేస్తున్నాడు, అదే పనిలో ఇంకొకటి వచ్చి యాడ్ అయ్యాడు అనుకో, పని ఎలా జరుగుద్ది? అది చాలా ఎక్కువ పని అయినా సరే ఇద్దరున్నప్పుడు, ఏంటి మీరిద్దరు ఇదంతా చేస్తారా, ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఒకడే ఉన్నప్పుడు అది కొద్ది పని అయినా సరే, ఒకడికి కూడా తక్కువైన పని అయినా సరే, అది వాడికి చాలా భారంగా అనిపిస్తుంది, అవునా కాదు? సో ఇద్దరిలో ఉన్నటువంటి మొదటిది ఏంటంటే 2 are better than 1 when it comes to working. పని విషయంలోకి వస్తే ఇది మంచిది, మేలు. రెండవది కనుక చూస్తే 2 are better than 1 when it comes to walking. ఈవెన్ నడక విషయంలో కూడా, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటది? అన్నెప్పుడు కూడా ఎటన్నా వెళ్ళాలంటే మరి ఇంకెవరు వస్తారో బాబు, చూడాలి, మాట్లాడాలి అంటుంటాడు. ఎందుకంటే మేము ఆయన దగ్గర నేర్చుకుంది, ఎప్పుడు మేము గమనించేది, ఇంకొకరు కావాలని ఇష్టపడతాడు, ఆయన కోరుకుంటాడు. వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఎవరనేది నిమిత్తం లేదు. హీ వాంట్స్ ఫెలోషిప్. ఆయన దగ్గర మేము అది నేర్చుకున్నాం. ఒంటరిగా ఎప్పుడు పరుగులెత్తమాకండి,
సో ఎప్పుడు కూడా కలిసి, మొదటిది కలిసి వర్కింగ్, రెండవది కలిసి వాకింగ్, మూడవది కనుక చూస్తే 2 are better than 1 when it comes to warmth. ఒకడున్నప్పుడు వాడికి కలిగే వెట్ట, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కలిగేటువంటి వెట్ట ఎలా ఉంటది, వేడి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వేడి అనగానే ఇదేదో బయాలజికల్ రిలేషన్ అట్లా ఆలోచన చేయమాకండి. ఇద్దరు కలిసి వాటర్ వేసుకుంటే కలిగేటువంటి వెట్ట అది కాదు. ఇద్దరు కలిసి ఉండటం వలన కలిగేటువంటి వెట్ట, నా వేడి నీకు తగులుతుంది, నీ వేడి నాకు తగులుతుంది. మనం అందరం అనుకుంటాము, ఇది చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్, చాలా సార్లు మనం వినే ఉంటాం. ఓ 10 కట్టలు మండుతున్నాయంట, మంచి మంట వస్తుంది. ప్రతి కట్ట ఏం ఫీల్ అవుతుందంటే, నా వల్ల ఇంత మంట వస్తుంది, ఇంత వేడి వస్తుంది అనుకుంటుందంట. ఈ గర్విస్తున్న దాన్ని, ఆ ఒక్కదాన్ని ఆ 10లో నుంచి తీసి పక్కన పెడితే ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి? కొంచెం కొంచెం ఆరిపోద్ది. మరి ఇప్పుడు దాకా నువ్వేం ఫీల్ అయ్యావు? నా వల్లే అంతా అని ఫీల్ అయ్యావు కదా. మరి ఏమైంది చూపించి ఇప్పుడు నువ్వు ఒంటరిగా. కానీ ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆరిపోయిన దానికి వెళ్ళి మళ్ళీ ఆ 10 కట్టెలలో పెడితే ఏమవుద్ది? మళ్ళీ ఇది కూడా అంటుకుంటది. అక్కడ ఏముంది ఇంతకీ? ఎవరిలో ఉంది గొప్పతనం? గర్విస్తున్న ప్రతి దాన్ని తీసి పక్కన పెట్టామనుకో మొత్తం 10 ఆరిపోతాయి. అక్కడ గొప్పతనం దేంట్లో ఉంది? కలిసి ఉండడంలో ఉంది. అందుకనే మూడవదిగా అక్కడ చెప్పింది ఏంటంటే వెట్ట, లేకపోతే ఏమన్నాడు? వేడి. నీ వలన నాకు వేడి, నా వలన నీకు వేడి. ఆత్మీయంగా మన ఇద్దరము వేడిగా ఉండే అవకాశం ఉంది. లేకపోతే లోకం మనల్ని చల్లార్చేస్తుంది. నిన్ను నన్ను సపరేట్ చేసి, నిన్ను నన్ను ఒంటరోళ్ళం చేసి, నీకేం పర్లేదు, నీకు చాలా తెలుసు, నీ దగ్గర బైబిల్ ఉంది, నువ్వు చదువుతావు, నువ్వు ప్రార్థన చేస్తావు, ఏం పర్లేదు, నీది నువ్వు చేసుకుని కలవద్దు అని సాతానుడు మనల్ని ఒంటరోళ్ళం చేసి మెల్లిగా మనల్ని ఏం చేస్తాడు? ఆర్పేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చోటు ఇవ్వకూడదు, మనం చోటు ఇవ్వకూడదు. ఏదేమైనా సరే కలవాల్సిందే. ఇష్టం ఉన్నా లేకపోయినా, బలవంతంగా అయినా, ఇది నా మేలు కోసం, నేను వేడిగా ఉండటం కోసం అనేది ఒక రీజన్ అయితే, రెండవ రీజన్ ఏంటంటే నా వెనక వచ్చే వాళ్ళ కోసం. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళు చూస్తారు. ఓహో, ఇలా కలవాల్సిన నీడుంది, కేవలం ఆదివారం ఒక్కటే సరిపోదేమో, ఇలా కూడా చెయ్యాలి అని వెనకొచ్చే జనరేషన్ మనల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి మాదిరి చూపెట్టడానికి కూడా కలవాల్సిందే. చివరికి వచ్చేసరికి ఒకటి వర్కింగ్, రెండవది వాకింగ్, మూడవది వార్మ్త్, నాలుగవది వాచ్ కేర్. అదే మనం చూసాం. ఒకడు వచ్చినప్పుడు ఇంకొకడు ఒకరినొకళ్ళు ఆదుకోవటము అనేటువంటి ఏరియా. సో వాన్ వెల్స్బీ దీన్ని ఎట్లా విడగొట్టాడు అని అంటే, నేను చెప్తాను, నోట్ చేసుకొని ఆ కాంటెక్స్ట్ లో ఆ ప్యాసేజ్ చదవండి. అవన్నీ నేను ఇప్పుడు వివరించను. కానీ మొదటి 3 వచనాలని ఆయన కోర్ట్ రూమ్ తో పోల్చాడు. కోర్ట్ రూమ్ లో కూడా ఏం జరుగుతుంది? న్యాయము అన్యాయం ఈ రెండు ఉంటాయి కదా. ఒకడికి న్యాయం జరుగుతుంది, ఇద్దరు వస్తే, ఇంకొకటికి ఆ అణచివేతకి గురవటము, ఆ ఏరియాని కోర్టు రూమ్ తో పోల్చాడు వాన్ వెల్స్బీ. 4, 5, 6 వచనాల్లో ఉన్నటువంటి ఈ అసలు ఎడతెరిపి లేకుండా ప్రయాసపడుతున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి దానిని ఎలా పోల్చాడనంటే ద మార్కెట్ ప్లేస్ అన్నాడు. విపరీతంగా పనిచేస్తున్నాడు ఇతను, కానీ ఒక చేతిలో గాలి ఉంది, ఒక చేతిలోనేమో శ్రమ ఉంది. దాన్ని మార్కెట్ ప్లేస్ తో పోల్చాడు. మూడవది ఇప్పుడు 9 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దానిని ఎలా పోల్చాడు అనంటే 4 నుంచి 8ని ఆయన ఒకే సెట్గా వివరించాడు. 9 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి దానిని వాన్ వెల్స్బీ ఎలా రాశాడు అని అంటే దానిని ఒక హైవే అన్నాడు. హైవేలో ప్రయాణాలు చేసాం కదా చాలాసార్లు మనం. ఆ హైవే జర్నీలో ఇంకొకటి యొక్క నీడ్ అనేది మనం ఆలోచన చేయాలి. సో ఒకటి కోర్ట్ రూమ్, రెండవది మార్కెట్ ప్లేస్, మూడవది హైవే. ఈ కాంటెక్స్ట్ లో ఆ ప్యాసేజెస్ ని పెట్టి తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి స్లోగా. ఇంకొంచెము వేరే కోణంలో అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే,
సరే, ఇప్పుడు ఇక్కడ ఈ ఇద్దరు 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 అన్నప్పుడు బైబిల్లో ఉన్న కొంతమంది ఇద్దరుని కూడా గుర్తు చేసుకుందాం. ఇందాక మనం ఎలాగైతే ఆ ధనవంతుని ఉపమానాన్ని గుర్తు చేసుకున్నామో, ఇక్కడ కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి టకమని త్వరగా ఈ యొక్క ప్యాసేజ్ గుర్తుండే అవకాశం ఉంది. మొట్టమొదటిగా మనకు కనబడేటువంటి ఇద్దరు కూడి ఉండటం వలన మేలు పొందిన వాళ్ళలో టకామని గుర్తొచ్చే వ్యక్తి ఎవరన్నా గుర్తొస్తే చెప్పండి ఫాస్ట్ గా. ఇద్దరిద్దరు అంటే ఒకళ్ళు డిస్కరేజ్మెంట్ లో ఉన్నారు. ఇక్కడ ఇక్కడ జరిగిందే, ఒకడు పడే స్థితిలో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు రెండోవాడు ఉండటం వలన పురుకొల్పబడి పైకి లేచినటువంటి వాళ్ళని గురించి అడుగుతున్నా. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎవరున్నారు? అన్నది మీకు పౌలు బర్నబా అన్న. ఓకే, పౌలు బర్నబా. పౌలు చాలా కృంగుదలలో ఉన్నాడు. ఎందుకంటే ఈ నాటకాలు వేస్తున్నాడు, నిజంగా మారుమనసు పొందలా, మనం బ్రదర్ అని దగ్గరికి వెళ్తే చంపేస్తాడు అని ఎవరు చేర్చుకోవట్లే, అతన్ని సందేహిస్తున్నారు. ప్రారంభంలో సౌలుగానే చూస్తున్నారు. అలాంటి టైంలో నిరుత్సాహంతో ఆయన ఎడారిలోకి వెళ్ళిపోతే అతన్ని ఎత్తుక్కుంటా వెళ్ళి అతన్ని తీసుకొచ్చి, లేదు ఇతను యేసు క్రీస్తు ప్రభువుని బట్టి సువార్త చెప్పటం నేను విన్నాను, నిజంగానే ఇతను సహోదరుడు, మారు మనసు పొందాడు అని అపోస్తలుల దగ్గరికి వచ్చి నిలబెట్టి సాక్ష్యం చెప్పింది ఎవరు? బర్నబా. బర్నబా లేకపోతే అసలు పౌలు లేడు. వెరీ గుడ్, అదొక మంచి ఎగ్జాంపుల్. ఆ నిరుత్సాహంలో ఆ ఒంటరిగా అనేటువంటి వాడికి అక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సపోర్ట్, మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ అక్కడ ఉంది. వెళ్ళి ఎంకరేజ్ చేశాడు, రా నేను మాట్లాడతాను పెద్దలతో, సపోర్ట్ ఇచ్చాడు. ఇంకా ఏం చెప్పుకున్నాం? మ్యూచువల్ ఎంకరేజ్మెంట్, మ్యూచువల్ సపోర్ట్. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? ఇప్పుడేగా చెప్పా, మ్యూచువల్ ప్రొటెక్షన్. వాళ్ళందరూ ఏదో అనుకుంటుంటే ఇంకా ఏం చేశారు? సరే, ఇంకెవరు గుర్తొస్తున్నారు? బర్నబా జాన్ మార్క్. బర్నబా జాన్ మార్క్. బర్నబా జాన్ మార్క్. ఓకే, బర్నబా జాన్ మార్క్ కూడా మంచి ఎగ్జాంపుల్. పౌలు ఏమన్నాడు? నువ్వు అప్పుడు పిరికోడిలాగా వెనకడుగు చేసావు, అసలు ఇట్లాంటి పిరికోడి నా దగ్గర ఉన్న మాకు చచ్చిపో అవతలకి అన్నట్టుగా. అంటే ఇప్పుడు బర్నబాని ఎవరు చేర్చుకున్నాడు? బర్నబా ఎవరిని చేర్చుకున్నాడు? జాన్ మార్క్ని చేర్చుకున్నాడు. ఆ జాన్ మార్క్ కోసం పౌలుతో సపరేట్ అవడానికి కూడా బర్నబా వెనక్కి తీలా, సపరేట్ అయిపోయారు ఇద్దరు. అక్కడ చిన్న క్లాస్ లాగా వచ్చింది. వండర్ఫుల్. మరొక ఎగ్జాంపుల్, బర్నబా పని అదండి, ఎంకరేజ్మెంట్. ఆయన పేరే ఆదరణ పుత్రుడు. ఇంకొకరిని ఎంకరేజ్ చేసి వాళ్ళని పురుకొల్పి ముందుకు తోసేసి ఈయన మళ్ళీ ఇంకొకటి ఎవడు నిరుత్సాహంలో ఉన్నాడని ఎతకటమే ఆయన పని. బర్నబాది భలే వండర్ఫుల్ మినిస్ట్రీ. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనుక మనం చూస్తే రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా కనబడతాడు. ఏలియా చాలా నిరుత్సాహంలో ఉన్నాడు, ప్రాణం పోతే బాగుండు అనుకుంటున్నాడు, ఇంత మట్టుకు చాలు అంటున్నాడు. అలాంటి టైంలో దేవుడు కాకులతో పోషించి ఆహారం ఇచ్చి, నీకు శక్తికి మించిన పనుంది, ప్రయాణం ఉంది అని మాట్లాడి, నేను ఒక్కడనే ఉన్నాను అని నీకు నువ్వు అనుకుంటుంటే, లేదు లేదు ఇంకా 7,000 మంది ఉన్నారని చెప్పి అన్ని చెప్పాక 19వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అలాంటి కృంగుదలలో నిరుత్సాహంలో ఉన్నటువంటి ఏలియాకి దేవుడు ఒక రెండవ వ్యక్తినిచ్చాడు. ఆ రెండవ వ్యక్తి ఎలీషా. 19వ అధ్యాయం చివరిలోనే ఎలీషా మనకు మొట్టమొదటిసారి కనబడతాడు. ఆయన పొలం మీద ఆయన దున్నుకుంటున్నాడు. వెంటనే ఆయన పిలిచాడు. ఏమంటారు, ఆ బండిని వాటిని కట్టెలుగా ఎరగొట్టి పేర్చాడు. ఆయన ఏదైతే ఉన్నాయో వాటిని చంపి దాని మీదే బలిగా అర్పించేశాడు. ఇది ఎలాగుంటది? మళ్ళీ రెండోసారి మళ్ళీ వెనక్కి వచ్చి, నా బండి నాకుంది, నా ఎడ్లు నాకున్నాయి, నా పని ఏదో నేను చేసుకుంటా, ఈ సేవ నా వల్ల కాదు అనుకుంటే బండి ఎక్కడుంది, ఎడ్లు ఎక్కడుంది? పాత రోజుల్లో నేను విన్నాను, హెబ్రోన్లో పరిచర్యకు వస్తే వాళ్ళు డిగ్రీలు చదువుకున్న సర్టిఫికేట్లు కాల్చి అవతలు పడేసేవాళ్ళంట. మినిస్ట్రీలో ఎప్పుడన్నా ఇదనిపించి, ఎందుకు వచ్చిన గొడవ, నా సర్టిఫికేట్లు నాకు ఉన్నాయి, నేను పోయి జాబ్ చేసుకుంటా అంటే వీడికి సర్టిఫికేట్లు కూడా ఉండవు. ఈ రోజుల్లో చేయట్లేదులేండి అట్లాగా. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఏం చేశాడు?
ఆ బండిని ఎరగొట్టాడు, ఆ ఎడ్లని చంపాడు, అక్కడ అర్పించేశాడు. సరే, అక్కడ కాంటెక్స్ట్ వేరైనా ఇక్కడ మనం చూసే సందర్భం ఏంటంటే, కృంగుదలలో ఇంత మట్టుకు చాలు మినిస్ట్రీ అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, అసలు మినిస్ట్రీనే కాదు, అసలు జీవితమే ఇక చాలు అనుకుని కృంగిపోయిన ఒక వ్యక్తికి రెండో వాడు ఒకడు దొరికాడు. దాని వలన ఏలియాకి ఎంత ఎంకరేజ్మెంట్ దొరికిందో తెలుసా, ఎంత సపోర్ట్ దొరికిందో తెలుసా. అదొక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అది. ఆ తర్వాత కనుక మనం చూస్తే చెప్తాం బ్రో. యెహోషువ కాలేబు కూడా చెప్తారు. యెహోషువ కాలేబు వాళ్ళు ఈ కాంటెక్స్ట్ లో సెట్ అవ్వరు. ఇంకొకటి కనుక మనం చూస్తే రూత్ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది నయోమి రూత్. నయోమి చాలా కృంగుదలలో ఉంది. భర్త పోయాడు, 3 బిడ్డలు చనిపోయారు. ఈవెన్ కోడళ్ళు ఇద్దరిని కూడా మీరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని, ఇక నా బతుకంతా ఏంటే ఒంటరి బతుకు ఏంటో అంతా ఏదో అనుకొని వచ్చాను, అక్కడ ఇబ్బంది ఉందని వస్తాను, అంతకు మించిన ఇబ్బంది ఇక్కడ నేను పడ్డాను, అన్ని కోల్పోయాను, అయ్యో అనుకుంటున్న టైంలో రూత్ ఏమంది, నేను నిన్ను వదలను అంది. దానివల్ల నా నయోమికి ఎంత ఎంకరేజ్మెంట్. మనం అక్కడ ఉంటే అర్థమవుతుంది. ఆమెకు ఆ టైంలో ఎంత సపోర్ట్, అది ఎంత ఎంకరేజ్మెంట్. ఈవెన్ మరొక క్లాసిక్ ఎగ్జాంపుల్, చాలా మంచి ఎగ్జాంపుల్, దావీదు యోనతాన్. దావీదుని వాళ్ళ నాన్నే మళ్ళీ 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 చంపేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రిపీటెడ్ గా ఆ రాజు కొడుకు నెక్స్ట్ రాజు అవ్వాల్సినటువంటి వ్యక్తి తన నడికట్టును కూడా తీసి సింపుల్ గా ఏం చెప్పాడు, ఏం చూపించాడు అంటే, నెక్స్ట్ నువ్వే రాజు, నేను కాదు అని ఒప్పేసుకున్నాడు. ప్రాణ భయంతో ఇక బ్రతుకుతానా లేదా అనేటువంటి సిచ్యువేషన్ లో దావీదికి అక్కడ ఎంకరేజ్మెంట్, అక్కడ సపోర్ట్, ఇందాక చెప్పుకున్నట్టుగా మ్యూచువల్ ఎంకరేజ్మెంట్, మ్యూచువల్ సపోర్ట్ అండ్ మ్యూచువల్ ప్రొటెక్షన్ యోనాతాన్ వలన ఎవరికి కలిగింది, దావీదికి కలిగింది. యోనాతాన్ లేకపోతే దావీద్ కండిషన్ ఒకసారి ఊహించండి. అఫ్ కోర్స్ దేవుడు చాలా సార్లు ఏ వ్యక్తులు లేనప్పుడు దేవుడే తప్పించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, కానీ యోనాతానుని వాడుకొని తప్పించిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అవునా కదా? అసలు దావీదు యోనాతాను యొక్క రిలేషన్ ఇది చాలా చక్కగా ఈ కాంటెక్స్ట్ కి సెట్ అవుతుంది. ఇద్దరు కలిసి ఉండటం, ఏలియా ఎలీషా కావచ్చు, నయోమి రూత్ కావచ్చు, ఇందాక చెప్పుకున్నట్టుగా బర్నబా పౌలు కానీ లేదా బర్నబా జాన్ మార్క్ కానీ, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనకి ఏం గుర్తు చేస్తా ఉన్నాయి, ఖచ్చితంగా మనకి ఇంకొకరి యొక్క నీడ్, మన యొక్క అవసరత ఏంటి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంది. సో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ లో మనకు కనబడేది ఏంటి, ఎప్పుడైతే మనం ట్రబుల్స్ లో ఉంటామో మనము నెమ్మది పొందేటువంటి అవకాశం ఉంటుంది. అవునా? ఇంకొకళ్ళు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ముందు మనకు దొరికేది ఏంటి, ట్రబుల్స్ అనేటువంటి దీంట్లో అటు ఇటు కొట్టుకుపోతున్నటువంటి టైంలో ఇంకొకళ్ళు సపోర్ట్ వస్తే ఎలా ఉంటుంది, నెమ్మది అనేది వస్తుంది ఫస్ట్. అది మనకి ఏలియా ఎలీసా కాంటెక్స్ట్ లో చూస్తాము. నయోమి రూత్ కాంటెక్స్ట్ లో కనుక మనం ఆలోచన చేస్తే ఇక ఏంటో నెక్స్ట్ ఏంటి అనేటువంటి స్పష్టత ఏ మాత్రము లేనటువంటి స్థితిలో నుండి నయోమికి రూత్ సపోర్ట్ చేయడాన్ని బట్టి అక్కడేం కలిగింది, భవిష్యత్తు కూర్చున్నటువంటి ఆశ మళ్ళీ మొదలైంది ఆమెకి. ఇప్పుడు రూతే లేదనుకోండి, ఒంటరిగా నయోమి ఎల్లుంటే, ఒకవేళ అనుకుందాం ఒంటరిగా ఆమె తిరిగి వెనక్కి వెళ్ళుంటే, ఇప్పుడు చెప్పండి ఆమె పరిస్థితి ఏంటి? ఈ పెద్ద ఆమెను పట్టించుకునేది అవడు, రూత్ ఉంది కాబట్టి, రూత్ని బోయాజ్ చేసుకున్నాడు కాబట్టి మొత్తం అసలు ఆమె పరిస్థితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఒకవేళ రూత్ లేకపోతే నయోమి ఒక్కటే వెనక్కి వెళ్ళుంటే నయోమి స్థితి ఏంటి ఊహించండి ఒకసారి. మనం ఒంటరులుగా ఉండటానికి వీల్లేదు. ఏ మాత్రము హోప్ లేనటువంటి ఒక స్త్రీకి ఇప్పుడు రూత్ వల్ల ఏం దొరికిందో తెలుసా, మళ్ళీ నిశ్చయత అనేది వచ్చింది, రీఅష్యూరెన్స్ అనేది వచ్చింది, లైఫ్ లో మళ్ళీ కొత్త ఆశలు అనేవి చిగుర్చున్నాయి. ఫస్ట్ రోజే బయటికి వెళ్ళి రాగానే ఎవరమ్మా నేను నేర్కొని ఇచ్చింది అనగానే, బోయాజ్ అనగానే రూత్కి పెద్దగా ఏం గొప్పగా అనిపించుండకపోవచ్చు, కానీ నయోమికి మాత్రం కొత్త ఆశలు చిగుర్చినాయి. అవునా కదా?
ఆమెకు కొత్త ఆశలు అనేవి అక్కడ చిగుర్చినాయి. దేని వలన? బికాజ్ రూత్ వల్ల. ఇప్పుడు యోనాతాను దావీదు స్టోరీ దగ్గర కనుక మనం వస్తే అక్కడ మనం నేర్చుకునేది ఏంటి? ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకున్నారు. అవునా? నేను రాజుగా ఉండాలి, వాస్తవంగా రాజు కొట్టుకుని కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో, నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. యూ టేక్ అవర్ పార్ట్, మై పార్ట్, అండ్ ఐ టేక్ యువర్ పార్ట్. ఒకరినొకరు ఏం చేసుకున్నారు? ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ అన్ని కాంటెక్స్ట్ లో కూడా ఒంటరి ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు. అందుకని మనకి ఇంకొకరు అనేది చాలా చాలా అవసరం. మనం ఒంటిగా తిరుగుతున్నాము, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాం అంటే అదే ఒక పెద్ద గుర్తు, నువ్వు నేను ప్రమాదంలో ఉన్నాము అని. సో ఈ అన్ని రిలేషన్స్ లో కూడా మనకి ఎవరు ఉండాలి అని గుర్తు చేసుకున్నాము? దేవుడు ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది చాలా చాలా ఉంది. దీన్ని మనము మర్చిపోకూడదు. ఓకే, సరే, చివరిగా నెక్స్ట్ కాంటెక్స్ట్ లోకి వెళ్దాము. ఇక్కడ ఆపుదాము. మరి 13 నుంచి ఇంకొక కాంటెక్స్ట్ ఉంది. సరే, ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు వరకు చూసుకున్న విషయాలలో ఒకవేళ ప్రభు మీకు ఇస్తున్నటువంటి థాట్స్ ని యాడ్ చేయండి. ఇంకెవరన్నా జంటలు గుర్తొస్తున్నారా? జంటలు అంటే జంటలు కాదు నేను చెప్పేది, అట్లా ప్రిస్కల్ అది మినిస్ట్రీ అంటే ఒకళ్ళు డిస్కరేజ్ అయినప్పుడు ఇంకొకళ్ళ ద్వారా అట్లా ఎంకరేజ్ చేయబడిన జంటలు అడుగుతుంది. వెరీ గుడ్. ఒనేసీము పౌలు ఫిలోమోనుకు పత్రిక రాస్తే ఏమన్నాడు? ఒనేసీము ఒక రకంగా మళ్ళీ నా పాత యజమాని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గర నేను దొంగతనం చేసి వచ్చేసాను, మరి ఆయన్ని నేను లాస్ట్ టైం నష్టపరిచాను, ఇబ్బందికి గురి చేశాను, పారిపోయి వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏంటో అనుకుంటున్నటువంటి టైంలో ఇప్పుడు ఒనేసీముకి ఎంకరేజ్మెంట్ ఎలా దొరికింది? పౌలు రాసినటువంటి లెటర్. ఒకప్పుడు నిజంగా అట్లాంటోడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు, అందులోనూ ఇప్పుడు సహోదరుడు అయ్యాడు, విశ్వాస అయ్యాడు. అప్పుడు విశ్వాసి కాదు కాబట్టి దొంగతనం చేశాడు. కాబట్టి నన్ను చేర్చుకున్నట్టుగా చేర్చుకో, వీడు నా కొడుకు, నా కుమారుడు అని కూడా ఒక సిఫార్సు పత్రిక రాసిని పౌలు పంపించాడు. ఆ పత్రికను పట్టుకున్నప్పుడు ఒనేసీముకి ఎలాగుంది? ఆయనకి ఎంత కంఫర్ట్ దొరుకుంటుంది. వెరీ గుడ్. ఇంకా సరే, 13 నుంచి 16 కూడా మనం క్లుప్తంగా చూద్దాం. సో మొదటిది మనము 7-8 వచనాల్లో రిచెస్ ఓవర్ రిలేషన్షిప్స్ అని చూసాం. సో రిలేషన్షిప్స్ కన్నా రిచెస్ ముఖ్యం అనే వైఖరి. రెండవదిగా ఏం చూసాము? రిలేషన్షిప్స్ ఓవర్ రిచెస్. దానికన్నా కూడా రిలేషన్సే చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చివరికి వచ్చేసరికి రిలేషన్షిప్స్ ఓవర్ పాపులారిటీ. ఇప్పుడు పేరు ముఖ్యమా, రిలేషన్స్ ముఖ్యమా? పాపులారిటీ ముఖ్యమా, రిలేషన్స్ ముఖ్యమా? అంటే దేనికి మనం ఓటేస్తాం? దేనికి ఓటేస్తాం? మనమే చెప్పి అందరూ ఆన్సర్ ఒకటే ఉండదు. పాపులారిటీకి ఓటు పడుతుందా మన లైఫ్ లో, రిలేషన్స్ కి ఓటు పడుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు అదే తీసుకొచ్చాడు. నెక్స్ట్ బ్రీఫ్ గా చూద్దాం మనం. చూడండి 13వ వచనం. ఒకడు పెద్దోడు ఉన్నాడంట, రాజు, వయసులో పెద్దోడు, మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి ఇవ్వటం అంటే నాకు అసలు ఏం చెప్పొద్దు ఎవడు అని బుద్ధి మాటలకి చెవి ఇవ్వనటువంటి ఒక ముసలి రాజు కంటే, చదవండి, బేదవాడైన జ్ఞానవంతుడు, వీడు బేదవాడు, జ్ఞానవంతుడు, వయసులో చిన్నవాడు, వాడేమో పెద్దవాడు, రాజు, ఇంకొకలాగా చెప్పాలంటే డబ్బున్నాడు, వాడికి మూఢత్వం ఉంది, జ్ఞానం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు? డబ్బు లేకపోయినా, వయసు లేకపోయినా వీడే బెటరు. ఎందుకని? వీడు బేదవాడైన జ్ఞానవంతుడు,
వాడేమో మూఢత్వము కలిగినటువంటి పెద్ద వయసు కలిగిన ముసలి రాజు. ఇప్పుడు చెప్పండి, పాపులారిటీ ఉంది, రిలేషన్షిప్స్ ఉంది, ఏది కావాలి? మనం సాధారణంగా మనం దేన్ని కోరుకోవడానికి ఇష్టపడతాం? ఈ రోజుల్లో ఎట్లుంది? అలాంటి వాళ్ళ తాలూకా అని చెప్పుకోవాలంటే అబ్బే నా పేరు ఎక్కడ పాడవద్దు, ఎందుకు వచ్చిన గొడవలు, వాళ్ళతో ఏది ఇంపార్టెంట్? అవునా కదా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి, అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకం నందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ, అందరు చదవండి, గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్నవాణి పక్షమున ఉందరని నేను తెలుసుకుంటాను. అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబో వారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికి ప్రయాస పడినట్టే. సో ఇక్కడ 13 నుంచి 16 వచనాలలో చెప్తున్నటువంటి మరొక విషయం ఏంటంటే ఇన్స్టెబిలిటీ, ఏది కూడా స్థిరంగా ఉండదు. ఒకడు అనుకున్నాడు ఇక నాకేంటి కుర్చీ ఎక్కాను అనుకుంటున్నాడు, ఇక వీడే జీవితకాలం రాజుకుంటాడా? ఉండడు, స్టేబుల్ గా ఉండడు, ఇన్స్టెబిలిటీ. కాబట్టి ఇక్కడ ఇన్స్టెబిలిటీ గురించి కొన్ని ఇన్సైట్స్ చెప్తా ఉన్నాడు. ఎవరు కూడా వాళ్ళే ప్రతిసారి కూడా ఎప్పటికీ అక్కడే ఉండరు. ప్రతిదానికి ఆరంభాలు ఉన్నట్లుగానే దానికి అంతము కూడా ఉంటుంది అనే విషయాలు చెప్తున్నాడు. అవునా? సో ఎవరైతే రూలింగ్ చేస్తున్నాడో వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దిగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఏమన్నాడు ఇప్పుడు చెప్తూ, ఆ ముసలివాడు వెళ్ళిపోయాడు, వెనకాల ఎవరినైతే వీడు తక్కువగా చూశాడు ఇప్పుడు వాడు రాజయ్యాడంట. అవునా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏది కూడా ఇక నువ్వు అనుకున్నట్టుగా ఇక నేనే శాశ్వతము అనే వైఖరి మంచిది కాదు. ఏది కూడా శాశ్వతం అనేది ఆ యొక్క స్టేబుల్ గా ఉండేది కాదు. ఇన్స్టెబిలిటీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందులోనూ ఈ పాపులారిటీ అనేది చాలా చాలా డేంజర్. పాపులారిటీ కొరకు వెంపర్లాడేటువంటి వైఖరి చాలా ప్రమాదం. మనం ఎక్కువ మందికి తెలవకుండా ఉండటం అనేది మంచిది ఒక రకంగా. ఎందుకంటే పాపులారిటీ వచ్చిన తర్వాత ఎంత ప్రమాదం ఉంటుందో, సోకాల్డ్ పాపులర్ అయిన వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ వలన ఎన్ని డ్యామేజెస్ జరిగినాయో అవగాహన ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. వెరీ వెరీ డేంజర్. తొందరగా పాపులర్ అయిపోవాలి అనేటువంటి వైఖరి, చాలా మంది నన్ను ఎరిగేయాలి అనేటువంటిది చాలా, అంటే మనం కొంతమంది గురించి మాట్లాడుకుంటాం, సాధు సుందర్ సింగ్ గారను, భక్త్ సింగ్ గారను, బహుశా వాళ్ళని మించి పరిచయం చేసిన ఎంతో మంది, ప్రయాసపడిన అనేక మంది, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలకపోవచ్చు. దే ఆర్ నాట్ పాపులర్ ఇన్ ద సైట్ ఆఫ్ మెన్. మనుషుల యొక్క దృష్టిలో వాళ్ళు పాపులర్ కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా పాపులర్. ఈవెన్ బైబిల్లో కూడా కొంతమంది పాపులర్ వ్యక్తుల్లాగా పౌలు లేకపోతే పేతురు కొంతమంది కనబడతారు. అగుల ప్రిస్కిల్లా అంత పాపులర్ కాదు, కానీ వాళ్ళ పరిచర్య చాలా గొప్పది. ఎపఫ్రా అంత పాపులర్ కాదు, ఎపఫ్రోదితు అంత పాపులర్ కాదు, కానీ వాళ్ళ మినిస్ట్రీ చాలా గొప్పది. సరే, సో ఇప్పుడు దీనికి విరుగుడేంటి మరి? ఈ పాపులారిటీ అనే దానికి, తర్వాత ఇన్స్టెబిలిటీ అనే దానికి, ఇంకొకటి మూడవదిగా ఇప్పుడు ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో చెప్తుంది ఏంటంటే సైకిల్ ఆఫ్ లీడర్షిప్. ఒక లీడర్ వస్తాడు, వాడే అక్కడ శాశ్వతంగా వాడు వెళ్తాడు, ఇంకొకడు వస్తాడు. ఈ లోపు జనాలు ఏం చేస్తారంటే అసలు వాడి గురించి మర్చిపోతారు. వాడు ఏం ఉద్ధరించాడో ఏం చేశాడో అసలు అవసరమే లేదు, మర్చిపోతారు. సో సైకిల్ ఆఫ్ లీడర్షిప్ అనే దాని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సో దీన్ని మనము ఎలాగా ఫేస్ చేయాలి?
అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో ఆ కనెక్షన్ చూడండి. 7వ వచనం నుండి మనం మొదలు పెట్టాం కదా. వాడు చాలా గ్రీటీగా, అంటే ధనాపేక్ష కలిగిన వాడిగా పరిగెడుతూ వాడు ఏమయ్యాడంటే ఐసోలేట్ అయిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు. అవునా? సో ఈ ఒంటరివాడికి వెనకాల సక్సెసర్ ఎవడన్నా ఉన్నాడా? అసలు పక్కన వాడిని పెట్టుకోలేదు కదా వీడు. నెక్స్ట్ ఎవడన్నా సక్సెసర్ రావాలంటే, మొన్న టాటా ఆయన చనిపోయిన తర్వాత కూడా న్యూస్ లో ఏంటి క్వశ్చన్లు? నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఈ కంపెనీని లీడ్ చేసే వాళ్ళు ఎవరు, హూ ఇస్ ద సక్సెసర్? చాలా డేంజర్ అది. సో దీన్ని మనం ఫేస్ చేయడానికి ఈ పాపులారిటీ అనే దాన్ని కావచ్చు, ఇన్స్టేబుల్ గా స్థిరత్వం లేని, నిలకడ లేనటువంటి దీనిని ఎదుర్కోవడానికి కావచ్చు, లేదా ఒక చక్రం లాగా ఈ సైకిలే రిపీట్ అవుతుంది అనే దానిని, వీటిని ఫేస్ చేసి తట్టుకొని నిలబడాలి అని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధారం ఏంటి? నిలకడలేని దాన్ని తట్టుకోవాలన్నా, ఈ సైకిలే రిపీట్ అవుతుంది దాన్ని ఫేస్ చేయాలన్నా, ఈ పాపులారిటీ అనే ఉచ్చులో పడిపోకుండా మనం నిలదొక్కుకోవాలి అనన్నా, దేవుడు మనకి ఇచ్చినటువంటి వే అవుట్ ఏంటి? తప్పించుకునే మార్గం ఏంటి? చెప్పండి. వాక్యం, అంతే. దానికి అంతసేపు ఆలోచించక్కర్లేదు. వాక్యం. మొదటి కీర్తన మనం చదివిన, నిలుచుండక కూర్చుండక దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించువాడు అన్నాడు. లేకపోతే 7వ అధ్యాయం చివరికి వచ్చేసరికి మత్తయిలో 24వ వచనం దగ్గర, ఈయన మాటలు విని దాని చొప్పున చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా, నువ్వు నిలకడగా ఉండాలి అని అంటే, నువ్వు స్థిరంగా పడకుండా ఉండాలి అని అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆధారం ఏంటి? ఆయన యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి. సింపుల్ గా చెప్పాలి, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ప్యాసేజ్ లో మనం నేర్చుకోగలిగింది ఏంటి అని అంటే, మనము మనుషులను సంతోష పెట్టేవారుగా ఉండకూడదు. పాపులారిటీ ఏంటి? మనుషుల చేత ఏదో అనిపించుకోవాలి. అందుకని మనం మనుషులను సంతోష పెట్టడానికి, మనం మ్యాన్ ప్లీజర్స్ గా ఉండటానికి వీల్లేదు. ఎలా ఉండాలి? మనం ఏం చేస్తున్నా సరే మన కన్సర్న్ అంతా ఒకటే అయి ఉండాలి. నేను దేవుని చిత్త ప్రకారం ఇది చేస్తున్నానా లేదా? అలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనుషులకి సంతోషం అనిపించవచ్చు, ఎక్కువ సార్లు బాధ అనిపించవచ్చు. ఎందుకంటే అది దేవుని చిత్తము మనుషులకి ఇబ్బందినే గురి చేస్తుంది కాబట్టి. అందుకే పౌలు ఏమన్నాడు? నేను ఇంకా మనుష్యులనే ఒకవేళ సంతోష పెట్టువాడినైతే క్రీస్తు యేసు దాసుడినే కాదు. గలతీ 1:10 చెప్పేశాడు క్లియర్ గా. కాబట్టి మనము మ్యాన్ ప్లీజర్స్ గా, మనుషులను సంతోష పెట్టేవారుగా, ఈ రోజుల్లో ఇది కూడా పెరుగుతుంది. ఈవెన్ సంఘాల్లో కూడా పెరుగుతుంది. నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా. నువ్వు నా తప్పులు ఎంచద్దు, నేను నీ తప్పులు ఎంచను. నువ్వు సైలెంట్గా ఉండు, నేను సైలెంట్గా ఉంటాను. మొన్న ఎక్కడో ఎడ్వర్డ్ విలియమ్సన్ మాట్లాడుతా, ఆయన మీటింగ్ పెట్టారు. సరే, ఆయన కొంచెం వాక్యం మీరు ఏదో 15-20 నిమిషాల్లో ముగించేయాలని ఏదో చెప్తే, అక్కడ ఫలానా వాళ్ళకి వందనాలు, ఫలానా సెక్రటరీ గారికి వందనాలు, వీళ్ళకి వందనాలు అని చెప్పి ఆ పైన కూర్చున్న 15 మందికి వందనాలు చెప్పడానికి ఒక అరగంట పైన టైం తీసుకున్నారంట. ఆయన ఇక మోమాటం లేకుండా మాట్లాడేస్తాడు. ఈ వందనాలకి విషయస్కి ఇంత టైం చెప్పి వాక్యానికి టైం తగ్గించి, అసలు మెయిన్ ఏదైతే దానికి సమయం తగ్గించుకుంటే మీరు మనుషులను సంతోష పెట్టే వాళ్ళ ఇదేంటి అనగానే రెండోసారి వాళ్ళు పిలవర్లు ఎలా కదా ఆయనకి తెలుసు. కానీ ఏం ఎక్కువైపోతుంది? ఇది, నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా. నువ్వు నా తప్పులు ఎంచద్దు, నేను నీ తప్పులు ఎంచను. ఏం చాలాసార్లు అన్నిటికీ టైం ఉంటుంది మనకి, వాక్యానికి టైం తక్కువ అయిపోయే పరిస్థితి. అది చాలా డేంజర్. సరే, ప్లాన్ చేసుకోవాలండి స్కెడ్యూల్ చేసి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులను సంతోష పెట్టే వారంగా కాక దేవుణ్ణి సంతోష పెట్టడం, అందులోనూ దేవుని యొక్క చిత్త ప్రకారము అడుగులు వేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 7-8లో ఒక గ్రూపుని, 9-12లో ఒక గ్రూపుని, 13-16లో ఒక గ్రూపుని మనం చూసాం. తర్వాత పైన ఒక గ్రూపుని చూసాం. సో ఈ యొక్క విషయాలని ఆలోచన చేస్తే ఈ అన్నిటికీ సరిపోయేటువంటి సెట్ అయ్యే ఒకడు ఉన్నాడు. వాడిని చెప్పి నేను ఆపేస్తాను. ఈ అన్నిటికీ సెట్ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ బుక్ లో ఉన్నాడో కూడా చెప్తాను, అతని పేరు చెప్పండి. రూతు గ్రంథంలో ఉంటాడు.
రూతు గ్రంథం కాదు, సారీ, ఎస్తేర్ గ్రంథంలో ఉంటాడు. ఎవరు? ఎస్తేర్ గ్రంథంలో ఉండేది ఎవరండి? సరే, హామాన్. మొదటి 3 వచనాలలో అణచివేత గురవుతుంది కదా ఈ 4వ అధ్యాయంలో. వాడు చేసింది ఏంటి అక్కడ? వాడు చేసింది కూడా అదే, అప్రెషనే. అణచేయాలి, యూదుల్ని ఉండటానికి వీల్లేదు. ఆ తర్వాత విపరీతమైనటువంటి రైవలరీ పెంచుకుని ఆ యొక్క గాలికి ప్రయాసపడినట్లుగా వీళ్ళని ఉండటానికి లేకుండా ఏదోటి చేయాలి అని ఇక్కడ 4-5 వచనాల్లో, 5-6 వచనాల్లో చెప్పినట్టుగా అలా ప్రయాసపడిందోడు వాడే. ఆ తర్వాత ఈ గ్రీడ్ అనే దాంతో పరుగులెత్తింది ఎవరు? 7-8 వచనాల్లో ఉన్న ప్రకారము ఈ అపేక్షతో పరుగులెత్తింది ఎవడు అక్కడ? మళ్ళీ హామానే. ఆ తర్వాత ఐసోలేటెడ్ గా ఉండటానికి ఒంటరిగా అయిపోయిన వాడు ఎవడక్కడ? అర్థమవుతుందా? హామాన్ స్టోరీ చదివిన వాళ్ళకి గుర్తు వస్తుంది వాడి లైఫ్. అక్కడ ఐసోలేట్ అయిపోయిన ఒంటరోడు వాడే. చివరికి ఇన్స్టేబుల్ గా, నిలకడలేని, స్థిరత్వం లేనటువంటి వ్యక్తిగా లైఫ్ ను ముగించేసుకున్నటువంటి వ్యక్తి, తన పాపులారిటీ కోసం వెంపర్లాడి మనుషుల్ని సంతోషపెట్టే వైఖరిని కలిగి చివరికి జీవితాన్ని ముగించేసుకుంది ఎవరు? మళ్ళీ వాడే. ఇక్కడ ఎన్ని సెట్లు అయితే ఉన్నాయో అన్ని సెట్లో ఉన్న అన్ని విషయాలు హామాన్ లైఫ్ లో మనకు స్పష్టంగా కనబడతాయి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నమాట, ఈ 4వ అధ్యాయానికి సరిపోయినోడు. సో ఈరోజు మనము ఎన్ని గుంపులను చూసాము? 7-8లో ఒక గ్రూపు, 9-12, 13-16. ఓకే, ఇక్కడ ఆపుదాం మరి. దయచేసి రండి. ఇప్పుడు మనం ధ్యానించుకున్న విషయాల్లో ప్రభు మీకు ఇచ్చిన తలంపులను దయచేసి యాడ్ చేయండి. రండి, మాట్లాడండి. ప్రభు మీకు ఇచ్చిన థాట్స్ యాడ్ చేయండి ఇవి నేర్చుకుంటున్నప్పుడు. లేకపోతే ఏదైనా క్లారిఫికేషన్ ఉన్నా దయచేసి అడగండి, మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఇంతకీ ఎక్కుతుందా? అది ప్రశ్న. సమయం తీసుకొని ప్రార్థన చేసుకొని ఎక్కించుకోకపోతే అంత వ్యర్థం అయిపోద్ది. దయచేసి ఆ పని చేయొద్దు. చెప్పండి. ఉన్నాయా? సరే, ఏం లేకపోతే రండి మరి ప్రార్థన చేసుకుందాం. ఈ సైలెన్స్ ఎలా బ్రేక్ చేయాలో మరి అర్థం కాదు. ప్రభు తలంపులు ఇస్తారు, యాడ్ చేయాలి. దయచేసి రండి ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఆన్లైన్ లో లోపల చేయండి, మందిరంలో లోపల ప్రార్థన చేసి ముగించుకుందాం. మందిరంలో లోపల చేయండి ఫస్ట్. ఎవరు చేస్తారు? మౌనకుడా, మగరుడా, గొప్పదుడా, పరిశుద్ధుడా, దేవానికి పాలన కొన్నాళ్ళు స్తోత్రాలు ఇప్పుడు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవునా దేవా, మరి రీతిగా ప్రభావ మరి
ఈ రోజు ప్రభావ మరి బైబిల్ స్టైల్లో ప్రభావ మరి రాగలటకు దేవా మరి మీరు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి కూడా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. అవునా దేవా మరి కొన్ని మాటలు ప్రభావ మరి నేను నేర్చుకోగలటకు దేవా మాకు మా అందరికీ దేవా మీరు మాతో శుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడి దేవా మమ్మల్ని అర్థం చేసుకోగలటకు దేవా మీరు మాకు ఇచ్చిన యొక్క ప్రభావ ఆ తలంపుల జ్ఞానాన్ని బట్టి కూడా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా దేవా. అవును ప్రభావ మరి మా జీవితాల్లో ప్రభావ మేము కూడా తండ్రి ప్రభావ మరి ఏ విధంగా ఉంటున్నా ప్రభావ మీకు తెలుస్తున్నా దేవానికి వందనాలు. అవును ప్రభావ మరి అనేక విషయాలు మరి ఏ విషయాలు మరి తక్కువ ఉంటున్నాను ప్రభావ మరి దేవ మరి ఆ విషయాలు మరి దేవ క్షమించుకొని అడుగుతా ఉన్నాను. అవును ప్రభావ మరి ఒంటరిగా ఉండటం ప్రభావ మరి అది శ్రమకు కలుగును అని మీరు శ్రమించారు దేవా మీరు మాట్లాడారు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభావ మరి శ్రమ కలగడం కంటే ప్రభావ మరి ఇద్దరు కలిగి ఉండడం కంటే అది మేలుకరంగా ఉంటుంది ప్రభావ మీరు మరి మాట్లాడారు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభావ మరి ప్రతి ప్రభావ మరి క్లారిటీగా ప్రభావ మరి తెలియజేయగలడం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును నా దేవ మరి ఒంటరిగా ఉన్నప్పుడు కంటే దేవా మీరు తోడుగా ఉన్నారు ప్రభావం అయినప్పటికీ దేవ మరి ఇద్దరు కలిగి ఉండటం అది వెంట పుట్టిన ప్రభావం మీరు సెలవిస్తా ఉంటున్నారు దేవ మాట్లాడి ఉంటున్నారు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభావ మరి ఆ రీతిగా ప్రభావం ఉండగలట ప్రభావ మరి దేవ మరి ఇంకొక చూపించండి దేవ సాయించండి దేవానికి వందనాలు. అవునా దేవ మరి నీ ఒక వాక్యమే బలమైనది జీవం కలిగిన ప్రభా ఆ యొక్క హృదయాలను భద్రపరచుకుని దేవ మరి ఈ యొక్క వాక్యానుసారంగా ప్రభావం మేము జీవించగలటకు సాయం చేయండి దేవ ప్రభు చూపించండి దేవ అనేక మార్లు ప్రభావ మరి మేము పడిపోయినప్పటికీ తప్పిపోయినప్పటికీ దేవ మీరు మరి దేవ మళ్ళీ మీరు యొక్క వాక్యం ధరకు ప్రభావ మీరు మాతో మాట్లాడి ప్రభావ మరి లేవనెత్తి ఉంటున్నారు దేవ మీకు వందనాలు దేవ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభావ మరి మాటల ప్రభావం మరి స్పష్టంగా మరి మాకు తెలియజేస్తారు దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం మాట్లాడారు దేవా మరి. అవునా దేవా మరి మేమైతే ప్రభావం అంగీకరించి ప్రభావ వాటి అనుసారంగా నడవగలటకు సాయం చేయండి దేవ మరి మా హృదయాలోచనలు ప్రభావాలు చెడ్డవి దేవానికి వందనాలు మీ యొక్క ఆలోచనలు ప్రభావ మేము నడవగలటకు మీ యొక్క వాక్యానుసారంగా ప్రభావ మేము నడవగలటకు అవును ప్రభావ మీరు చెప్పింది మేము చేయగలటకు దేవ మరి ప్రభు చూపించండి దేవ మరి సాయం చేయండి అంగీకరించి నడవగలటకు దేవ మీరు మాకు ధైర్యాన్ని దయచేయండి ప్రభావ అటు మనసును ప్రభావ అటు జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతా ఉన్నా ప్రభు చూపించండి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునా దేవ మరి ఈ రోజు కాబట్టి రేపు చేస్తామని ప్రభావం అలాంటి పోస్ట్ పోన్ ప్రభావ మా జీవితంలో ఉండకుండా దేవ మరి మీరు మాట్లాడిన ప్రతి మాట దేవ మరి అనుసరణలో పెట్టుకుని దేవ మరి మన జీవితంలో ప్రభావం